అండ్ ద థర్డ్ వరల్డ్. మాజీ డైరెక్టర్ రాశాడు ఆ పుస్తకంలో సిఐఏ ఫస్ట్ లోని చంపడానికి ఎన్నిసార్లు ఏ విధంగా ప్రయత్నం చేసింది, సార్ అలెండిని ఏ విధంగా చంపాం ఓపెన్ గా రాశాడు. అలా ఘనా అధ్యక్షుడు అని ఉండేవాడు ఒకప్పుడు, ఎన్క్రోమా చంపాం, ఇవన్నీ కూడా రాశాడు. ఏదైనా పని మనకు తెలుసు. అన్నిటిలో వీళ్ళు జాతీయం చేసి అమెరికా బహుళ జాతి కంపెనీలు వెనక్కి పంపేసి చేసింది అదే కదా. రాగంలు బహుళ కంపెనీలు ఎంఎన్సీలు తవ్వుకొని అలా చేస్తుంది. ఇది మనకు ఐడియా ఉంది కదా. ఇంపీరియలిజం ఇస్ ద హైయర్ స్టేజ్ ఆఫ్ క్యాపిటలిజం. సామ్రాజ్యవాదానికి ఉన్న లక్ష్యం అధ్యక్షులను చంపో వాళ్ళని చంపో వాళ్ళ కంపెనీ. ఇప్పుడు మన కళ్ళ ముందే జనవరిలో వెనిజులా అధ్యక్షుడిని ఆటవిక న్యాయం పట్టుకుపోయారు. వస్తా ఉంది. ఈ సామ్రాజ్యవాదం అలా చేస్తుంది. ఇది మనకి మనందరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ ఐడియా ఉంది. అంటే శ్రీనివాస్ గారు చెప్పినట్టు గ్లోబలైజేషన్ యొక్క వికృత రూపం. గ్లోబలైజేషన్ అనగానే అది సంపద సృష్టిస్తుంది, మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తుంది, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇవన్నీ ఒక సైడ్ మనకు కనపడుతుంది. వికృత రూపం యొక్క గ్లోబలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇంపీరియలిజమే కదా. ఫైడల్ క్యాస్ట్రో యుఎన్ఓలో ఒక 2 గంటల ఉపన్యాసం చేశాడు. ఆయన గ్లోబలైజేషన్ వచ్చిన కొత్తలు ఆ ఉపన్యాసం పుస్తకంగా వచ్చింది. ఇంపీరియలిస్ట్ గ్లోబలైజేషన్ ప్రపంచం తొలి దశలో బలపడుకోడు. ఉదాహరణ స్టిక్లిచ్ గ్రహీత ప్రపంచీకరణ బలపరిచాడు. కానీ తర్వాత కాలంలో ఆయన బుక్ రాశాడు, ద డిస్కంటెంట్ ఆఫ్ గ్లోబలైజేషన్. అంటే దారి తప్పిన చెప్తున్నా అంటే శ్రీనివాస్ గారు చక్కగా చెప్పారు. ఆయన మహాసముద్రంలో ఒక దీవిని నిర్మించి కొనుక్కున్నారు. దీనిలో సకల సౌకర్యాలు ఉండేటటువంటి భవనాలు నిర్మించారు. వ్యాప్తంగా ఉన్న ఆడపిల్లలు 14 ఏళ్ల నుంచి 18 ఏళ్ళు వాళ్ళ టార్గెట్ గ్రూప్. రకరకాల ప్రలోభాలకు గురి చేసి పిల్లల్ని అయితే వాళ్ళకి సౌకర్యాలు చూపించి విమానాల్లో తిప్పి నువ్వు జీవితాంతం ఇలా తిరగొచ్చు. అలాంటి వాళ్ళందరినీ 14 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్న వందలాది మంది ఆడపిల్లల్ని అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ వచ్చింది. నాకు శ్రీనివాస్ గారు చెప్పారు, ఎక్కువ మంది ఆడపిల్లలు ఈ ఉక్రెయిన్, రష్యన్ పాత దేశాలు ఉన్నాయి కదా, ఆ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ఆడపిల్లల్ని తీసుకెళ్ళి ఎప్స్టీన్ అనే ఆయన ఈరోజు ప్రపంచంలో గొప్పవాడుగా పరిగణించబడుతున్నటువంటి వాళ్ళు పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఎలాన్ మస్క్ కానీ, బిల్ గేట్స్ కానీ, అందరి పేర్లు ఉన్నాయి. ఇప్పుడు అందులో చాలా మంది పేర్లు ఇప్పుడు అందులో ఉన్నాయి. ఆ దీనికి తీసుకెళ్లి ఆడపిల్లలతో కలిపి అవి రికార్డు చేసి వాటి ద్వారా వాళ్ళని బ్లాక్ మెయిలింగ్ చేయాలి. వ్యాపారం, సామ్రాజ్యవాదం వాటిని పెంచుకోవడానికి ఆడపిల్లల్ని వాడుకున్నారు. ఇది పెద్ద ర్యాకెట్ లా చేశారు. మన దేశానికి సంబంధించి కూడా 3 పేర్లు పుస్తకంలో కనపడుతుంది. ఒకటి అంబానీ, 2 ఆయన దీపక్ చోప్రా అని ఒక ఆధ్యాత్మిక గురువు, 3 ఆయన ఇందాక చెప్పారు హర్దీప్ సింగ్ పూరి అని చెప్పేసి ఆయన దౌత్యవేత్తగా చేశాడు. కేంద్ర మంత్రిగా కూడా ఇప్పుడు కూడా చేస్తున్నట్టున్నాడు. కేంద్ర మంత్రి ఉన్నాడు. 17వ జరిగిన సంభాషణలో సంబంధించి సూచిస్తావు అని అనిల్ అంబానీ అడగ్గా ఎవరిని సూచిస్తావు అని ఎప్స్టీన్ ఏం సంకోచించకుండా ఒక పైన స్వీడిష్ అందగత్తి అయితే బాగుంటుంది, ఒక పొడవైన స్వీడిష్ అందగత్తి అయితే బాగుంటుందని ఎప్స్టీన్ చెప్పి కానీ వెనుకాడకుండా కేవలం 20 సెకండ్ల వ్యవధిలోనే దానిని ఏర్పాటు చేయి అని ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఇట్లా ఆడపిల్లలు ఈ పుస్తకంలో ఉన్న ప్రధానమైనటువంటి అంశం.
ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? కేవలం సెక్స్ కుంభకోణమేనా? ఆర్థిక వ్యవస్థని శాసిస్తున్నాం అని భావిస్తున్నటువంటి వాడు, శాసిస్తున్నవాడు ఎలాన్ మస్క్ ఇంటి వేళ మన పేపర్లో మనం చదివాం కదా, ఆయన ఆస్తి ఇప్పుడు కోటి లక్షల కోట్లు అని చెప్పేసి పేపర్లో వచ్చింది. 1848 కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో విధానం ఆడవాళ్ళను కూడా చాలా బొమ్మల్లా, అంటే మాట నాకు ఖచ్చితంగా గుర్తులేదు కానీ సారు అని మాట రాస్తారు. ఇప్పుడు 1848 మనం అర్థించుకోవాల్సింది ఇది కేవలం ఇది ఆడపిల్లల కోసం సెక్స్ ర్యాకెట్ కాదు. అంతర్జాతీయ కుంభకోణం కూడా కార్పొరేట్ దారుణి బయటపడి కృష్ణ గారు రాశారు, కానీ ఇంకా కొన్ని లక్షల పేజీలు ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా అందులో ఎవరి పేర్లు ఉన్నాయో ఏంటో అని. అలాంటి వాళ్ళు ఉన్నటువంటి పరిణామాల్లో ప్రపంచం ఈ సామ్రాజ్యవాదం ఏంటి, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏంటి, వీటి యొక్క ఎకానమీస్ ఏంటి, వీటిని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు మాట్లాడుకునేవాళ్ళం గతంలో. క్లాసుల్లో అంతర్జాతీయ పరిణామాలను ఒక క్లాస్ పెట్టుకునేవాళ్ళం, అంతర్జాతీయ విప్లవాలను ఒక క్లాస్ పెట్టుకునేవాళ్ళం. ఏం లేదు, మంచి కాదు అనుకుంటున్నాం. అంతర్జాతీయ రంగాలే ప్రపంచ ప్రజలు శాసిస్తున్నది ఇటీవల జరిగిన ఇరాన్ యుద్ధం కానీ ఇవన్నీ కూడా మనకి చెప్తున్నటువంటి అంశం. నేను ఫైనల్ గా చెప్పదలుచుకుంది, సామ్రాజ్యవాదం ఒకటే, డబ్బు ఒకటే, లాభాలు యొక్క లక్షణం ఏంటి? లాభం వస్తే జిల్లా దాటదు, లాభం వస్తే రాష్ట్రం దాటదు, లాభం వస్తే 500 జీతం లాభం వస్తే ఎక్కడ పనులు ఎక్కడ పరుగులు తీయమంటే అక్కడ పరుగులు తీస్తుంది కదా. లాభం వస్తే ఈ యజమాని చంపేస్తుంది కూడా. డబ్బు, లాభాలు, ఆస్తులు అంతర్జాతీయ సమాజంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ధనికుల్ని ఆయించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఆ పనులు చేసుకుని మనకి ప్రయత్నం చేశారు. వ్యాపార ఒప్పందాలు కూడా దేశాల మధ్య కుదిర్చుంటాయి, నేరాల ఒప్పందాలు కూడా ఆయుధాల కంపెనీల కోసం ఖచ్చితంగా చేస్తుంటారు. ప్రపంచంలో పెద్ద వ్యాపారం ఏంటంటే వాళ్ళ ఆయుధాల వ్యాపారం. ఆయుధాలు కూడా ఆయుధాల కంపెనీలు చేయించాలంటే కూడా మనకు తెలుసు, చాలా పెద్ద ఎత్తున చేతులు మారి ఇవన్నీ కూడా మనకు తెలుసు. అవి కూడా జరిగి ఉంటాయి అనేది నాకున్న అభిప్రాయం. ఏదైనా కృష్ణ గారు ఎప్స్టీన్ ఫైల్స్ పేపర్లో చదువుతున్నాం కానీ వీటి గురించి ఎట్లా ఇందులో చాలా విషయాలు ఆయన వివరంగా చెప్పారు. వారికి అభినందనలు తెలియజేస్తూ సార్.